అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాట ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లోనండి ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో తెలియట్లేదు, మైండ్ సెట్ ఎలా మారిపోద్దో తెలియట్లే. కుక్క ఎంగిల్ చేసిందంట తినే పదార్థం. కుక్క ఎంగిల్ చేసింది, ఆ సొంగ దాంట్లో పడింది అనేసి ఫీలింగ్ పెట్టేసుకుంది పాపం ఆవిడ. చక్కగా ఉన్నారండి, తల్లి బిడ్డలు చాలా బాగున్నారు. భర్త భార్య అందరూ అనుకూలమైన దాంపత్యం, చక్కటి సంసారం అండి. ఆవిడకి కొంచెం బాగా మైండ్లో ఏమని వెళ్ళిపోయిందంటే, దాన్ని తినేటప్పుడు దాని నుండి సొంగ లాంటిది దాంట్లో పడిపోయి ఉంటుంది, అది మేము తినేసాము అని ఒక ఫీలింగ్ పెట్టేసుకుందంటండి. ఎప్పుడు వచ్చిందంటే ఈవిడికి ఆలోచన, మామూలుగా కుక్క ముట్టుకుంది అయినా తినేసారు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తిందండి, మొలకలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ కుక్క తిందవు. ఏమైనా తీపి పదార్థం కారంతో ఏమైనా మసాలా పదార్థాలు అటువంటివి అయితే తింటుంది, ఎగ్ లాంటిది గట్టాను. కానీ డ్రై ఫ్రూట్స్ వాళ్ళు రోజును మొలకలు చేసుకుని తింటారంట. అంటే అందులో అన్ని రకాలు వేసుకుని బాదం పప్పు, శనగలు, పెసలు అన్నీ పిల్లలకి పెడతారంట, వాళ్ళు తింటారంట, అలవాటు అంటది. అలాగే చేసింది ఆవిడ పాపం. చేసినప్పుడు కుక్క వచ్చి ముట్టుకుందంట. ముట్టుకుంటాం అంటే మూతి పెట్టి ఉంటుంది, దానికి నచ్చదు కదా, వెళ్ళిపోయింది. ఈవిడ తినేసారు వీళ్ళందరూ. తినేసిన దగ్గర నుంచి ఇప్పుడు సీజనల్గా వచ్చే రోగాలండి. ఎలా అంటే రొంపలు, తలపోట్లు, జ్వరాలు, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, ఇలాంటివన్నీ ఇప్పుడు సీజనల్గా వస్తాయి. వర్షాకాలం వచ్చింది అనేటప్పటికి ప్రాంతాలకు అతీతంగా అందరికీ వస్తుంది. ఇది ఈ ప్రాబ్లం అందరికీ ఉంటుంది. అందుకే ఎక్కువ పిల్లలకి అల్లం అని, మిరియాలని ఇటువంటివి ఎక్కువ పెడతా ఉంటారు. అటువంటిది ఆవిడ ఏం చేసిందంటే, ఈ కుక్కది పడింది కదా, అందువల్ల వచ్చేస్తున్నాయేమో జ్వరాలు, రబ్బీస్ వ్యాధి అంటారు కదండి, అలాంటిది ఏదో మాకు సోకేసింది అని చెప్పి రోజు ఇంట్లో పాపం గొడవ పెడుతుందంట. వాళ్ళ ఆయన గారు హాస్పిటల్కి తీసుకెళ్ళి వ్యాక్సిన్ వేయించారు. తర్వాత ఆయుర్వేదం ఇస్తారు కదండి, అటువంటి చెక్క మందులు అవి వాడారు. వాడినా సరే ఆవిడకి అనుమానం పోలా. అనుమానం అంటే ఇంక పట్టేసుకుంది, మైండ్లో పెట్టేసుకుందండి. ఎప్పుడూ కూడా మన థింకింగ్ బాగోవాలి. ఇప్పుడు రోగం అవనివ్వండి, ఇటువంటి ఏమన్నా జరిగినప్పుడు మంచి ఆలోచనతో ఉండి మనం దానికి పరిష్కారం మార్గంగా ఆలోచించి ఏమీ కాదులే అని అనుకుంటే ఏమీ కాదండి. ఏది లేని దానికి ఊహించుకున్నాం అనుకోండి, ఊహించుకున్నదే జబ్బు ఎక్కువైపోతుంది. ఎప్పుడైనా సరే నాకేదో ప్రమాదం అయిపోయింది, నేనేదో అయిపోతున్నాను, నాకేదో ఎవరికి రానటువంటిది నాకు వచ్చింది, ఇలాంటి ఫీలింగ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి లేనిపోయిన అవస్థలు వచ్చేస్తాయండి. అంటే ఆరోగ్యపరంగా చాలామంది బ్యాడ్ థింక్ చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకున్నప్పుడు మన మైండే మనకు మందండి. మనం మంచిగా ఆలోచిస్తే మంచి అయిపోతుంది, చెడుగా ఆలోచిస్తే చెడు అయిపోతుంది. అలాగ పాపం ఆవిడ పిల్లోడికి బాబో పాపో ఏదో ఉన్నారో సంథింగ్, ఇద్దరికి వచ్చేసిందని ఊహించుకుంది. భర్త రోజు చెప్తున్నారంట, ఏమీ ఉండదు, అది సీజనల్గా వచ్చేది అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు కూడా అన్నారంట, అటువంటిది ముట్టుకుని 20 రోజులు అయిపోయింది కదమ్మా, అది ఎందుకుంటుంది, ఏమీ ఉండదు, మీరు కంగారు పడకండి, ఏమీ లేదులే, పోనీ మీకు అనుమానం అయితే వ్యాక్సిన్ వేయించుకోండి అని చెప్పారు. వ్యాక్సిన్ వేయించుకున్నా అనుమానం పోలా, బయట మందులు తిన్నా అనుమానం పోలా. ఆవిడకి మైండ్ సెట్ బాగా వాష్ అయిపోయి ఉండిపోయింది, లోపల బాగా కలుషితం అయిపోయింది మైండ్. ఇంకా అదే పట్టుకుని ఎలాగా వ్యాధి వచ్చేసింది, మేమేదో అయిపోతామని ముందు ప్రాణాల మీదకి తెచ్చేసుకుని ప్రాణం తీసుకునే పరిస్థితికి వచ్చేసింది. తెలియదు పాపం, ఆయన భర్త డ్యూటీకి వెళ్ళిపోయి వచ్చేటప్పటికి వీళ్ళ పరిస్థితి ఇది. అతను లబోదిబోమని గోల. ఏంటండి, ఊహించుకుని జబ్బుని ఎక్కువ చేసుకోవటం చాలా తప్పు కదండి. ఎవ్వరో కూడా, కుక్క గరిచినా మందు ఉందండి, కుక్క గరిచినంత మాత్రం చనిపోతారని ఎవరు అసలు ఆలోచించకూడదు. ఆ ఆలోచనే రాంగు. కుక్క కరిసి, పిచ్చి కుక్క కరిసిన వాళ్ళు కూడా బతికి బట్టకట్టి తిరిగిన వాళ్ళు ఉన్నారు. నిన్న కాక మొన్న మాకు ఒకళ్ళకి గేదెకి కరిసేసిందంట, పెద్దది, ₹1,00,000 గేదె అంటండి, అది ఎక్కువ పాలిస్తుందంట. పిచ్చి కుక్క కరిసేసింది. కుక్కలు ఎక్కువగా ఉన్నాయి కదండి ఇప్పుడు. కరిసేస్తే హాస్పిటల్కి తీసుకెళ్తే ఇది కుక్క కరిసిన బాబతండి అని చెప్పారంట. అయితే అతను ఏం చేశాడంటే రబ్బీస్ వ్యాధికి సంబంధించిన మెడిసిన్ దానికి ఎక్కించారు. నార్మల్గా వచ్చింది అది. అంటే 2 రోజులు టైం తీసుకుంది కానీ మామూలు అయిపోయింది. ఆవిడని కరవలేదు, పోనీ గోరుతో గీకలేదు, ఏమీ లేదు. పోనీ ఆ వస్తువు తిన్నదా అంటే తిందది, తినే పదార్థం కాదు, అది కుక్క తినే పదార్థం కాదు. ఆవిడ ఆలోచన విధానానికి అలా అయిపోయింది. ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించండి. రోగం వచ్చినా ఏదొచ్చినా ముందు ధైర్యంగా ఉండటానికి ఆలోచన చేసుకుని
మనం ఎలా బతకాలని ఆలోచించుకోవాలి తప్ప ఏం చేసుకుంటే బాగుంటుంది, ఒకవేళ అటువంటి అనుమానమే ఉంది, ఈ మందు వేసుకుని ఈ పచ్చిని చేసుకుంటే సరిపోద్ది అనే ఆలోచన ఉంటుంది. కొన్ని మందులకైతే అసలు పచ్చి లేని మందులు కూడా ఉన్నాయండి. కుక్క కాటుకు కూడా చాలా మంచి మందులే ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు. కరిసిన వాళ్ళకి కరవకుండానే ఈవిడ ప్రాణం తీసేసుకునే పరిస్థితి అయిపోయిందంటే ఎంత భయంకరమైన ఆలోచన చూడండి. మనిషికి ఏదో అయిపోద్దని ముందు ప్రాణాలు తీసుకోవటం ఏంటండి, చాలా తప్పు కదా. మనిషి జీవితం ఎంతకాలం ఉంటుందో అంతకాలం బతకాలి, ధైర్యంగా బతకాలి. ఏదొచ్చినా సరే దేవుడి మీద భారం వేసుకుని వైద్యం చేయించుకుని మెడిసిన్ వేసుకుంటూ ధైర్యం మనకు మనం కూడగట్టుకుని బతకాలి తప్ప ఏదో అయిపోద్దంటే ముందు ఏదో అయిపోద్ది. అలా అయిపోయే కార్యక్రమాలు ఎవ్వరు పెట్టుకోకూడదండి. కుక్క కరిసినంత మాత్రాన చచ్చిపోరండి. ఎక్కడో ఒకళ్ళు ఉంటారో, అది కూడా ఏదో సంథింగ్ వేరే ఏదన్నా ఉంటే తప్ప అంత అలాగ అయిపోయిన వాళ్ళు ఎక్కడా లేరు. అటువంటి ఏవి పట్టించుకోకూడదు. మైండ్ సెట్ ముందు మంచిగా పెట్టుకోవాలి. మైండ్ ఎప్పుడైతే బాగు చేసుకుంటామో రోగం దాని అంతటా అదే బాగైపోతుంది. ఏమంటారు చెప్పండి? అనుమానం పెనుపోతాం. ఆ అనుమానంతో ప్రాణాల మీదకి వస్తుంది. అనుమానం అనేది అస్సలు పెట్టుకోకూడదండి. రోగం వచ్చినప్పుడు ఈ ఒక నొప్పే వచ్చింది అనుకోండి, అయ్యి బాబోయ్ నాకు ఏదో అయిపోతుంది అని అనుకుంటే అది నిజం అయిపోతుంది. ఎందుకంటే మన అనుమానంతో తెగులు పెరిగిపోద్ది. అది ఏమీ లేదు, ఈ నొప్పి ఉంది, హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుంటే తగ్గుతుంది, ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గుతుంది అని ఎప్పుడైతే అనుకుంటామో అది మళ్ళీ కనపడదు మనకి. బుర్రలో వ్యాపకం మంచిది ఉండాలండి, అంతేగాని బ్యాడ్గా ఆలోచించేసుకుని ప్రాణం మీదకి తెచ్చుకోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే అనుమానంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. అనుమానం అనేది ఉండకూడదు అని చెప్తున్నాను.